హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగ. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో C++లో స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేను క్లియర్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఒక మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. వీటికి సంబంధించిన తీరుపాటు కూడా నేను బోర్డు పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది, అందులో ఆల్ సెలెక్షన్ మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్, తర్వాత యాష్ ఇంక్లూడ్, తర్వాత యూజింగ్ STD, తర్వాత క్లాస్ ఒకటైతే డిజైన్ చేశాను. ఇక్కడ క్లాస్ వచ్చేసి రోబో. లాస్ట్ వీడియోలో స్టాటిక్ డేటా మెంబర్ చూసాం, అదే ప్రోగ్రామ్ అప్డేట్ చేస్తా ఉన్నాను ఇక్కడ. సో స్టాటిక్ డేటా మెంబర్స్ కానీ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ కానీ ఓన్లీ క్లాస్ రిలేటెడ్. ఓకే, వీటికి ఆబ్జెక్ట్తో పని లేదు. వితౌట్ ఆబ్జెక్ట్తో స్టాటిక్ డేటా మెంబర్స్ని కానీ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ కానీ మనం కాల్ చేసుకోవచ్చు. అదే ఒక అడ్వాంటేజ్. సో స్టాటిక్ అంటేనే క్లాస్ రిలేటెడ్, అదొకటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, ఇవి ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాదు. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్. మనకి స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ ఏ టైప్ ఆఫ్ డేటా మెంబర్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ స్టాటిక్ డేటా మెంబర్స్ని మాత్రం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ డేటా మెంబర్ ఒకటైతే తీసుకున్నాను, స్టాటిక్ ఇంటూ C కోడ్ అని చెప్పేసి. వాటికి వాల్యూస్ ఇవ్వాలంటే అవుట్ సైడ్ క్లాస్లో వాటికి వాల్యూ కూడా ఇచ్చేసాం. ఈ ప్రోగ్రామ్ మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం. ఇక్కడ ఒక స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ కూడా నేను రాస్తాను. స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ రాయాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఫస్ట్ రాయాలి, తర్వాత రిటర్న్ టైప్, నెక్స్ట్ ఒక ఫంక్షన్ అయితే రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే. ఇందులో ఏం చేస్తానంటే ఈ డేటా మెంబర్ ఏదైతే C కోడ్ ఉందో దాన్ని నేను డిస్ప్లే చేస్తాను. మరి డిస్ప్లే చేయాలంటే వితౌట్ ఆబ్జెక్ట్ మనం డైరెక్ట్గా డిస్ప్లే చేసుకోవచ్చు. Cout. ఇక్కడ ఒక చిన్న మెసేజ్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ C కోడ్ ఈక్వల్ టు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆపరేటర్ C కోడ్ సెమీకోలన్. ఇది డిస్ప్లే కోసం రాసిన స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తే నాకు ఏమొస్తుంది? C కోడ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చినాం మనం 1 2 3 4 5 6 ఇచ్చినాం కాబట్టి ఆ అవుట్పుట్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఇది నా స్టాటిక్ మెంబర్ ఫంక్షన్. ఓకే, సో స్టాటిక్ మెంబర్ ఫంక్షన్లో ఓన్లీ స్టాటిక్ డేటా మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో స్టాటిక్ డేటా మెంబర్స్ కానీ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ కానీ క్లాస్ రిలేటెడ్ సపరేట్గా ఉంటాయి అవి. ఓకే, సో స్టాటిక్ డేటా మెంబర్ అంటే సపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది. ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా అన్ని ఆబ్జెక్ట్స్ ఆ స్టాటిక్ డేటా మెంబర్ని యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, అంటే ఆల్ ఆబ్జెక్ట్స్కి సిమిలర్గా ఏదైతే ఉంటుందో డేటా మెంబర్ దాన్ని మనం స్టాటిక్ డేటా మెంబర్ లాగా డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా కాలేజ్ కోడ్, కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ కాలేజ్ కోడ్ సేమ్ ఉంటుంది కాబట్టి అటువంటి డేటా మెంబర్ని స్టాటిక్ డేటా మెంబర్ కింద మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, అలా చేసి ఏమవుతుంది అంటే మెమరీ సేవ్ అవుతుంది. ఇప్పుడు 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ క్రియేట్ అవ్వాలంటే మెమరీ అంతా వేస్టేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సిమిలర్ టైప్ ఆఫ్ డేటాను షేర్ చేసుకునేటప్పుడు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం? ఒక స్టాటిక్ డేటా మెంబర్ క్రియేట్ చేస్తే ఒకటే కాపీ క్రియేట్ అవుతుంది, ఆల్ ఆబ్జెక్ట్స్ దాని నుంచి షేర్ చేసుకోవచ్చు సేమ్ డేటాని. అలాంటి సిచ్యువేషన్లో స్టాటిక్ డేటా మెంబర్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో స్టాటిక్ డేటా మెంబర్ అంటే క్లాస్ రిలేటెడ్ సపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో డైరెక్ట్గా కాలింగ్ ఇంకా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అవసరమా అంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు. వితౌట్ ఆబ్జెక్ట్తో స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ కానీ స్టాటిక్ డేటా మెంబర్స్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే రోబో స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ డిస్ప్లే సెమీకోలన్, ఇంతే సింపుల్. ఈ విధంగా మనం స్టాటిక్ డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్, కంపైల్, నో ఎరర్స్, రన్. చూడండి, C కోడ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఇక్కడ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ని కాల్ చేయగానే డైరెక్ట్గా స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో ఏముంది? ఇందులో Cout C కోడ్ ఈక్వల్ టు C కోడ్ అని ఉంది. C కోడ్ అంటే మనకి ఇక్కడ ఎంత? స్టాటిక్ డేటా మెంబర్ 1 2 3 4 5 6, అదే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో కావాలంటే మీరు ఏ లాజిక్ అయినా ఇదే విధంగా మనం రాసుకోవచ్చు. స్టాటిక్ మెంబర్ ఫంక్షన్లో ఓన్లీ స్టాటిక్ డేటా మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏవైనా డిక్లేర్ చేసినా వీటిలో యాక్సెస్ చేసుకుంటామంటే కుదరదు. ఓకే, ఈ విధంగా మనం C++లో స్టాటిక్ డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన తీరుపాటు నేను బోర్డు పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలానే వీడియో ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.